అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. 1031 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి 11 గంటల వరకు 22.7% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు హర్యానా ఓట్లు లెక్కించనున్నారు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం నయబ్ షైనీ, మాజీ సీఎం తనయుడు దీపేందర్ హుడా, రెజ్లర్ వినేష్ ఫోగట్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హర్యానాలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా మళ్లీ గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి అధికార సొంతం